వ్యక్తిగత జీవితాలు, వ్యవస్థలు, ప్రభుత్వాలకు సైతం సైబర్ ముప్పు. పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు సైబర్ హైజీన్ను అలవాటు చేయాలి. ఇప్పటివరకు ఆధార్ హ్యాకింగ్ సమస్య తలెత్తలేదు. చిన్నారులపై నేరాల నియంత్రణకు కఠిన శిక్షలే మార్గం. షీల్డ్ 2025 సదస్సులో నిపుణుల ఉపన్యాసాలు సైబర్ ముప్పును ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు నూతన సాంకేతికతలను రూపొందించేందుకు లక్ష్యంతో హెచ్ఐసిసిలో ప్రారంభమైన షీల్డ్ 2025 సెక్యూరిటీ సదస్సులో కీలక చర్చలు జరుగుతున్నాయి. తొలి రోజు జాతీయ సైబర్ భద్రతా సమన్వయకర్త లెఫ్టినెంట్ జనరల్ మునైర్, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ వ్యవస్థాపకుడు భువన్ రిబు, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ కీలక ఉపన్యాసాలు చేశారు. సైబర్ ప్రొఫెషనల్స్కు మంచి భవిష్యత్తు. లెఫ్టినెంట్ జనరల్ మునైర్, సైబర్ భద్రత అనేది అత్యంత క్లిష్టమైన అంశం. ఇది ప్రతినిత్యం మారుతూనే ఉంటుంది. ఇప్పుడు మన జీవితాలన్నీ డిజిటల్ కనెక్టివిటీతో ముడిపడి ఉన్నాయి. వ్యక్తిగత జీవితాలు మొదలు వ్యవస్థలు, ప్రభుత్వాలకు సైతం సైబర్ నేరగాలతో ముప్పు పొంచి ఉంది. కాబట్టి సైబర్ భద్రత నిపుణులకు మంచి భవిష్యత్తు ఉంది. సైబర్ భద్రతా రంగానికి చెందిన భాగస్వాములందరూ ఒకే వేదికపైకి వచ్చిన పలు అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉంది. అప్పుడే భవిష్యత్తులో సురక్షితమైన వ్యవస్థలు రూపొందించగలుగుతాం. ఈ క్రమంలో నూతన ఆవిష్కరణలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడుకోవాలి. పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు సైబర్ హైజీన్ను అలవాటు చేయవలసిన అవసరం ఉంది. ఇందుకోసం పాఠశాలల బోధనా ప్రణాళికల్లోనూ సైబర్ భద్రతను భాగం చేయాలి అని జాతీయ సైబర్ భారత సమన్వయకర్త లెఫ్టినెంట్ జనరల్ మునైర్ చెప్పారు. అత్యంత సురక్షితంగా ఆధార్ డేటా, ట్రాయ్ మాజీ చైర్మన్ శర్మ, సాఫ్ట్వేర్ డిజైన్ల తయారీలో ప్రైవసీ, సెక్యూరిటీ అన్నవి అత్యంత ప్రధాన అంశాలు. నేను ఆధార్ మిషన్ డైరెక్టర్గా పనిచేశా. ఆధార్ సాఫ్ట్వేర్ డిజైన్ల తయారీ తర్వాత మొదటి ఆధార్ను అందుబాటులోకి తెచ్చేందుకు 15 నెలల సమయం తీసుకున్నాం. ఇప్పుడు దేశంలో 1.4 బిలియన్ ఆధారాలు ఉన్నాయి. అయినా ఇప్పటి వరకు ఒక్క ఆధార్ కార్డు డేటా కూడా హ్యాక్ కాలేదు. అంత సురక్షితంగా ఆధార్ను రూపొందించాం. ఇదే విధంగా కోవిన్ యాప్లోనూ 204 బిలియన్ల రికార్డులు కూడా ఉన్నాయి.